సత్యనారాయణ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. మహాశివరాత్రి రోజున శివార్చన ఏ విధంగా చెయ్యాలి తెలియచేయనంటూ కోరుతున్నారు. అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ. శంకరుడికి అర్చన కంటే కూడా అభిషేకం అంటే చాలా ఇష్టం. విష్ణువుకి అలంకారం అంటే ఇష్టం, శంకరుడికి అభిషేకం అంటే ఇష్టం. కాబట్టి అర్చన కంటే కూడా అభిషేకానికి ప్రత్యేకమైనటువంటి వస్తువుల్ని తెచ్చుకోవాలి. గోక్షీరం అంటే ఆవు పాలు ఓసారి సంపూర్ణమైన అభిషేకం చేసి మళ్ళీ శుద్ధ జలంతో ఓసారి అభిషేకం చేయాలి. ఎప్పుడు ఏ వస్తుద్రవ్యంతో అభిషేకాన్ని చేసినా వెంటనే మళ్ళీ మామూలు నీటితో అలా ఒకసారి పరిశుభ్రం చేసి మళ్ళీ కొత్త వస్తువుని స్వీకరించాలి. గోక్షీరం తర్వాత గోదధి అంటే ఆవు పెరుగుతో, గోదధి తర్వాత గోఘృతం ఆవు నెయ్యి, తర్వాత తేనె, తర్వాత చెరకు రసంతో చేయాలి. పంచదారతో మామూలుగా మనం చేస్తాం. పంచదార ఆంగ్లేయుడు కనుక్కున్నది. శాస్త్రం చెప్పేది ఇక్షురసాభిషేక అని, జత చెరకు రసంతో. ఇలా దేనికి దానికి అభిషేకాన్ని చేసేసి ప్రతి అభిషేకం ముగింపులోనూ ఒకసారి మామూలు నీటితో అభిషేకం చేసి పూర్తిగా అలా కడిగేసేయాలి. ఆ తర్వాత శంకరుడికి భస్మం బాగా ఇష్టం కాబట్టి భస్మాభిషేకం, గంధం ఇష్టం కాబట్టి గంధ జలాభిషేకం, ఆ తర్వాత సువర్ణ జలం అంటే బంగారపు వస్తువుని నీళ్లలో వేసి కాసేపు ఉంచి ఆ బంగారపు జలం, తర్వాత రజత జలం వెండి వస్తువుని దాంట్లో వేసి ఆ నీళ్ళని కాసేపు అయిన తర్వాత అదిగో దాంతో అభిషేకం. ఇట్లా పుష్పాలతో ఫల రసాలతో ఇలా అర్చనని బదులుగా, అర్చనకి బదులుగా అభిషేకాన్ని కానీ చేసినట్టయితే ఆయన పరమప్రీతుడైపోతాడు. మరి అభిషేకం చేసినంతసేపు ఏం చేయాలి? మనకి శివునికి సంబంధించిన 108 నామాలు అష్టోత్తర శతనామాల పేరిట లభిస్తూ ఉంటాయి. ఆ అష్టోత్తర శతనామాల్ని చదువుతూ అయినా అభిషేకించవచ్చు, లేదా నమశివాయ జపాన్ని చేస్తూనైనా చేయొచ్చు. లేదు శివునికి సంబంధించిన స్తోత్రం కానీ, శ్లోకం కానీ, కీర్తన కానీ, పద్యం కానీ ఏమి ఉన్నప్పటికీ దాంతో అభిషేకం చేస్తే చాలా ఆనందపడతాడు. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి. అభిషేకం అంతా అయిన తర్వాత ఒకసారి శుద్ధ వస్త్రం అంటే కొత్తదైనటువంటి వస్త్రంతో పూర్తిగా తుడిచిన తర్వాత మళ్ళీ విభూతిని పెట్టి అక్కడ కుంకుమ బొట్టుని పెట్టి పైన ఒక చిన్న పుష్పం పెడితే చాలు. అబ్బో ఎంత బాగా చేశాడురా అభిషేకం, అయ్యో వీడే నిజమైనటువంటి భక్తుడు అని అనుకుని ఏమి అడిగితే దాన్ని ఇవ్వడానికి సన్నద్ధుడై ఉంటాడు. అంచేతనే ఆయన పేరు బేలశంకరుడు అని. బేల అంటే ఒట్టి అమాయకుడని. ఆ బేలశంకరుడే తర్వాతి కాలంలో బోళాశంకరుడైంది, కానీ ఆయన బేలశంకరుడు. ఏ చిన్న అభిషేకాన్ని చేసినా నమస్కరించిన పరమానంద పడిపోయే లక్షణం కలిగిన వాడు. అలాంటి వాడిని కదా మనం ఏమైనా అడగగలుగుతాం. అలా చేయడం సరైనటువంటి విధానం.